నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పెమ్మసాని చంద్రశేఖర్ ప్రచారంలో స్పీడ్ పెంచేశారు. చేబ్రోలు మండలంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి డాక్టర్ పెమ్మసాని పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీకే ఎందుకు ఓటు వేయాలనే అంశాలను ప్రజలకు వివరించారు చంద్రశేఖర్. అనంతరం చేబ్రోలు మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద ఏర్పాటు చేసిన ప్రచారం ముగింపు సభలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడారు. మొదటగా సభకు వచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ పెమ్మసాని ఈ సభకు వచ్చిన జనాన్ని చూస్తే వైసీపీ నేతలకు నిద్ర పట్టదని అన్నారు. 2019లో ఒక్క ఛాన్స్ అని పాదయాత్ర చేసి అడిగారు కాబట్టి ప్రజలు వైసీపీకి ఓట్లు వేశారన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం కనీస కృతజ్ఞత లేకుండా ప్రజలపై వేధింపులకు గురి చేస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చే హక్కు జగన్కు ఎక్కడిదంటూ ప్రశ్నించారు. రైతులు రాజధాని కోసం 33,000 ఎకరాలు ఇస్తే భూములు ధరలు పెరిగేలా అభివృద్ధి చేసి ప్రజల బాగోగులు చూడాల్సిన బాధ్యతలను జగన్ మర్చిపోయారన్నారు. జల్ జీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం ఏపీలో ప్రతి ఇంటికి కుళాయిలు ఏర్పాటు చేయాలని 12,000 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వలేక నిధులను వదిలేసుకుందని పెమ్మసాని చెప్పారు. కేంద్రం నిధులను ఉపయోగించుకోలేని రాష్ట్రంలో ఏపీ 27వ స్థానంలో ఉందని చెప్పడానికి సిగ్గుగా ఉందన్నారు. జగన్ సర్కార్ పాలనలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలు గమనిస్తున్నారని, వారే ఈసారి ఓట్లతోనే బుద్ధి చెప్తారని వ్యాఖ్యానించారు. ఈసారి వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అని, ప్రతి ఇంటిలో వెలుగులు తెచ్చేందుకే తమ పార్టీ పనిచేస్తుందని పెమ్మసాని చంద్రశేఖరరావు తెలిపారు. ఇక ఇదే నేపథ్యంలో ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ జగన్ 5 ఏళ్ల పాలనలో చేబ్రోలు మండలం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని వాపోయారు. దేవాలయాల ముందు మద్యం షాపులు పెట్టించి వ్యాపారం చేసిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. జగన్ నొక్కిన బటన్ నొక్కులతో చేబ్రోలు మండలంలో ఏ ఒక్కరైనా లక్షాధికారి అయితే చూపించాలని, నిజంగా చూపిస్తే జగన్కు సెంటర్లో సన్మానం చేస్తానని నరేంద్ర కుమార్ సవాల్ చేశారు. అధికారంలో ఉన్నా లేకపోయినా తాను ప్రజాసేవ చేస్తూనే ఉన్నానని, ఓటు అనే మీ ఆయుధంతో జగన్కు బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలను కోరారు. సైకిల్ గుర్తుకే ఓటు వేసి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోండన్నారు. నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ వడ్రానం మార్కండేయులు మాట్లాడుతూ పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీతో కలిసి పనిచేస్తున్నారని అన్నారు. ఒక బలమైన ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు పెమ్మసాని అని చెప్పారు. పెమ్మసానిని గెలిపించాలని మార్కండేయులు ప్రజలను కోరారు.